చెప్తున్నా గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన రాష్ట్ర ఆర్థికాన్ని సృష్టించినా కూడా రైతులకు ఇచ్చిన రైతు భరోసా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతున్నాం. జనహిత జనం కోసం మరి మా ఏఐసిసి ఇన్ఛార్జి గారే మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుల వారు, మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలనుసారం అదే విధంగా మరి అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజల కోసం అధికారంలో ఉంటే సంక్షేమంతో పాటు సమస్యలను కూడా తెలుసుకునేందుకే ఈ యొక్క మరి పాదయాత్ర కార్యక్రమాన్ని సోదరిమణి గౌరవనీయులు మన మీనాక్షి నటరాజన్ గారు చేపడతా ఉన్నారు. వారితో పాటు నేను ఒక 2 జిల్లాలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అద్భుతంగా ప్రజల స్పందన, కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా మనం చూసినాం. వాస్తవానికి అభివృద్ధి వాటితో పాటు ఈ అభివృద్ధి ఫలాలలో ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంటుంది అనేది మనము ఈ రకంగా ప్రజల మధ్య నడుచుకుంటూ పోతుంటే, ప్రజలతోటి తెలుసుకుంటుంటే చాలా విషయాలు తెలుస్తాయి. నేను నిజామాబాద్ లో ఆర్మూర్ గాని, మన ఖానాపూర్ నియోజకవర్గం ఆదిలాబాద్ లో మరి పర్యటించడం జరిగింది. చాలా మంచి జోష్ కూడా కార్యకర్తలకు వచ్చింది. అది అందరం ఒక దగ్గర కలిసి నడవడం, కలిసి తిరగడం, 10,000 మందితోటి ఈ జాతర నడుస్తుంటే అద్భుతంగా ప్రజల్ని కూడా ఆకర్షిస్తుంది. కార్యకర్తలలో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలున్నా, మరి నిరాశ ఉన్నా కూడా అలాంటి దాన్ని కూడా తరిమి కొట్టి ఉత్సాహాన్ని మరి ఉరకలెత్తించే విధంగా ఈ యొక్క జనహిత కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ములుగు నుంచి కూడా తప్పకుండా ఇప్పుడే అన్న చెప్పిన నియోజకవర్గానికి 1000 మంది తప్పకుండా ఒక్కరిని కూడా తగ్గకుండా ఇంకా అత్యధికంగా తీసుకొచ్చేటువంటి బాధ్యత మా జిల్లా అధ్యక్షుడు, మరి మా ములుగు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికైనటువంటి రామరెడ్డి గారు, మా మిగతా సోదరులందరూ మేమంతా కూర్చొని మాట్లాడుకొని చేస్తాం. అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు కూడా పబ్లిక్ ను, మన కార్యకర్తలను మోటివేషన్ చేసి తీసుకొస్తుంటే ఎవరైనా అక్కడిక్కడ చిన్న చిన్న, ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాలు అయింది, చాలా మందికి ఎలాంటి పదవులు లేవు, అది కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. సో అది కూడా మరి రాబోయే కాలంలో తొందరగా కేంద్ర ప్రభుత్వం మన 42% రిజర్వేషన్ క్లియర్ చేసి ఈరోజు గ్రామాలలో ఎలక్షన్ జరిగే విధంగా మంచి నిర్ణయం వస్తుందనే ఆశతో ఉన్నాం. కాబట్టి పబ్లిక్ లోకి మనం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎట్లా పోయినామో, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద సంక్షేమ జాతర జరుగుతుంది. వాస్తవానికి దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇల్లులు ఒకే కాలంలో 3,500, మరి సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు, 500 బోనస్, ఏకకాలంలో రుణమాఫీ, 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా, ఇవన్నీ ఇచ్చి రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నాం. మొన్ననే ఇందిరా మహిళా శక్తి జాతర కూడా మరి పండుగ వాతావరణంలో మనం నడిపినాం. ఇప్పుడు కూడా మా శాఖ నుంచి 2,000 కోట్లతోటి ఈ యొక్క పనుల జాతర కూడా నడుస్తా ఉంది. పల్లెలలో పోతే పండుగ వాతావరణం ఉంది. ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని పోతే, కాకపోతే మనోళ్ళకు పాపం చాలా మందికి ప్రోటోకాల్ లేదన్నటువంటి బాధ ఉన్నది. అవన్నీ పొడగొట్టే రోజులు తొందరలోనే వస్తాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరితో ఉండి మనము మన ప్రజాప్రభుత్వం పెట్టేటువంటి క్యాండిడేట్లు సక్సెస్ కావాలి, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మరి మనకు ఉన్నది ఒకటే రోజు, ఎల్లుండి రేపు ఒకటే రోజు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ రోజు కానీ రేపు కానీ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని సక్సెస్ఫుల్ గా అత్యధికంగా తీసుకొచ్చి, మరి హైదరాబాద్ పెద్ద దాంట్లో చూస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్కే మరి అంత అంటే సెకండ్ రాజధానిగా మనం అనుకుంటున్నాం. అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి ఈ యొక్క 2 నియోజకవర్గాల పరిధిలో
మరి అత్యధికంగా మన ఓర్గల్ కోటాకు నిధులు కూడా ఇచ్చి మరి నరేంద్ర మన నాయని రాజేంద్రన్న గారి నాయకత్వంలో ఇక్కడ కూడా చాలా ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అటు వరంగల్ కూడా సురేఖంట గారు, అటు మన నాగరాజన్న గారు, ఇదంతా మీ కోట కిందికి వస్తుంది కాబట్టి మున్సిపల్ లో మీ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తా ఉన్నాయి. మా పంచాయతీ రాజ్ శాఖ నుంచి కూడా నిన్న ఇక్కడ హెడ్ క్వార్టర్ కి 8 కోట్ల రూపాయలతోటి పంచాయతీ భవనాల నిర్మాణానికి కూడా 8 కోట్ల రూపాయలను మరి రిలీజ్ చేయడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము మంచి సక్సెస్ఫుల్ గా అందరికంటే అన్ని జిల్లాల కంటే మన జిల్లా హెడ్ క్వార్టర్ లో రేపటి యొక్క పాదయాత్ర మరి మనం నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.